ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 34వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు హిమాలయాల్లో మహాభవన సృష్టి. బాబాజీ మొట్టమొదటిసారిగా లాహిరి మహాశయుల్ని కలుసుకున్న వృత్తాంతం మేపరిపించే కథ, మరణం లేని మహాగురువుల గురించి వివరంగా తెలిపే వాటిలో ఇది ఒకటి. ఒక అద్భుత కథకు ఆముఖంగా ఈ మాటలు అన్నవారు స్వామి కేవలానంద గారు. ఆయన మొట్టమొదటిసారి ఈ కథ చెప్పినప్పుడు నేను అక్షరాల మంత్రముగ్ధుని అయ్యాను. అనేక ఇతర సందర్భాల్లో కూడా ఈ కథ మళ్ళీ చెప్పమని సౌమ్యమూర్తులైన నా సంస్కృతం ట్యూటర్ గారిని కోరాను. ధర్మిలా శ్రీ యుక్తేశ్వర్ గారు కూడా వస్తుతః అవే మాటలు చెప్పారు. లాహిరి మహాశయుల శిష్యులైన వీరిద్దరూ ఈ అద్భుత కథను సూటిగా తమ గురుదేవుల నోటి నుంచే విన్నారు. బాబాజీని నేను మొట్టమొదటిసారి కలుసుకున్నది నాకు 33వ ఏట అని చెప్పారు లాహిరి మహాశయులు. 1861 శరత్కాలంలో నేను దానాపూర్లో ఉండేవాణ్ణి. గవర్నమెంట్ మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా పనిచేస్తుండేవాణ్ణి. ఒకనాడు పొద్దున మా ఆఫీసు మేనేజర్ నన్ను పిలిపించాడు. లాహిరి, మన ప్రధాన కార్యాలయం నుంచి ఇప్పుడే ఒక తంతి వచ్చింది. నువ్వు రాణికేత్కు బదిలీ అవుతున్నావు. అక్కడ ఇప్పుడు ఒక సైనిక స్థావరం ఏర్పాటవుతోంది. రాణికేత్ అల్మోరా జిల్లాలో నందాదేవి పర్వత పాదసీమలో ఉంది. ఈ పర్వతం హిమాలయ శిఖరాల్లో బాగా ఎత్తైన వాటిలో ఒకటి. నేను ఒక బంట్రోతును వెంటబెట్టుకుని 500 మైళ్ళ ప్రయాణం ఆరంభించాను. గుర్రం మీద, బగ్గీ మీద ప్రయాణాలు సాగిస్తూ 30 రోజుల్లో హిమాలయ ప్రాంతంలో ఉన్న రాణికేత్కు చేరుకున్నాను. నా ఆఫీసు పనులు భారమైనవేవీ కావు. ఆ రమణీయ పర్వత ప్రదేశాల్లో తిరుగుతూ గంటలకి గంటలు గడిపేవాణ్ణి. ఆ ప్రాంతం మహామునుల నివాసం చేత పునీతమైందన్న జలశ్రుతి నా చెవిన పడింది. వాళ్ళని చూద్దామని నాలో గట్టి కోరిక కలిగింది. ఒకనాడు మధ్యాహ్నం అలా తిరగడంలో నన్నెవరో పిలుస్తుండడం విని ఆశ్చర్యపోయాను. జోరుగా ద్రోణగిరి పర్వతం ఎక్కుతూ పోయాను. అడవిలో చీకటి ముసురుకుపోయే లోగా నేను వెనక్కి తిరిగి రాలేనేమో అన్న ఆలోచనతో ఒక రవ్వ దిగులు కలిగింది. చివరికి చెట్లు లేని ఒక వెల్లడి ప్రదేశానికి చేరాను. దానికి ఈ పక్క ఆ పక్క గుహలు కనిపిస్తున్నాయి. రాతిగుట్టు కొండ అంచుల్లో ఒకదాని మీద పొడుచు వయసు ఆయన ఒకరు చిరునవ్వు నవ్వుతూ నించున్నారు. నాకు స్వాగతం చెబుతున్నట్టుగా చెయ్యి చాపారు. ఆయన రాగిరంగు జుట్టు ఒక్కటి మినహాయిస్తే అచ్చుమచ్చు నా పోలికలోనే ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. లాహిరి, వచ్చేశావా అంటూ ఆ సాధువు నన్ను ఆప్యాయంగా హిందీలో పలకరించారు. ఈ గుహలో విశ్రాంతి తీసుకో. నిన్ను పిలిచిన వాణ్ణి నేనే. నిజానికి బాబాజీ లాహిరి మహాశయుడిని పిలిచింది గంగాధర్ అన్న పేరుతో. అది ఆయనకి పూర్వజన్మలో ఉన్న పేరు. గంగాధరుడు అంటే గంగను ధరించినవాడు. శివదేవుడి పేర్లలో ఒకటి. పురాణ కథలో చెప్పినట్టు పావనగంగ స్వర్గం నుంచి అవతరించింది. దాని ఉధృత అవతరణ దాటికి భూమి తట్టుకోవడానికి శివుడు గంగను తన జటాజుటంలో బంధించి అక్కడి నుంచి అనుకూల ప్రవాహంగా భూమి మీదికి వదలడం జరిగింది. గంగాధర అన్న శబ్దానికి ఉన్న ఆదిభౌతిక ప్రాముఖ్యం ఏమిటంటే వెన్నులో ఉన్న ప్రాణప్రవాహం అనే నదిని ఆధీనంలో ఉంచుకున్నవాడు అని అర్థం. పరిశుభ్రమైన ఒక చిన్న గుహలోకి ప్రవేశించాను. దాంట్లో చాలా ఉన్ని గొంగళ్ళు, కొన్ని కమండలాలు ఉన్నాయి. లాహిరి, ఆ ఆసనం జ్ఞాపకం ఉందా నీకు అంటూ ఆ యోగి ఒక మూల మడిచిపెట్టి ఉన్న గొంగడి వైపు చూపించారు. లేదండి, నా సాహసయాత్రలో ఎదురవుతున్న వింతకు నేను కొద్దిగా విస్మృతుని అయ్యి నేనిప్పుడు చీకటి పడేలోగా వెళ్ళిపోవాలండి. పొద్దున ఆఫీసులో నాకు పని ఉంది అన్నాను. ఆ విచిత్ర సాధువు ఇంగ్లీషులో జవాబిచ్చారు. ఆఫీసును రప్పించింది నీకోసం కానీ నిన్ను ఆఫీసు కోసం కాదు. ఈ వనవాసి సాధువు ఇంగ్లీషు మాట్లాడడమే కాకుండా క్రీస్తు మాటల్ని అన్వయించి చెప్పడం విని నేను మూగబోయాను. నా తండ్రి పనిచేసినట్టు తెలుస్తోంది. ఆ యోగి చేసిన వ్యాఖ్య నాకు అగమ్యంగా ఉంది. దాని అర్థం ఏమిటని అడిగాను. నేను చెప్పింది నిన్ను ఈ నిర్జన ప్రదేశాలకు రప్పించిన టెలిగ్రామ్ సంగతి. నీకు రాణికేత్కు బదిలీ కావాలని నీ పై ఆఫీసరు మనసుకు నిశ్శబ్దంగా సూచించిన వాణ్ణి నేను. ఎవరైనా మానవ జాతితో తన ఏకత్వాన్ని అనుభూతి కావించుకున్నప్పుడు అన్ని మనసులు అతనికి ప్రసారణ కేంద్రాలు అవుతాయి. వారి ద్వారా అతడు ఇచ్చానుసారంగా పనిచేస్తాడు అంటూ ఆయన, లాహిరి, ఈ గుహ నీకు తప్పకుండా తెలిసిన దానిలాగే కనిపిస్తోంది కదూ అని అడిగాడు. నేను దిమ్మెరబోయి మౌనం దాల్చి ఉండడంతో ఆ సాధువు నా దగ్గరికి వచ్చి నా నుదిటి మీద మెల్లగా తట్టారు. ఆయన అయస్కాంత స్పర్శతో నా మెదడంతటా అద్భుతమైన ఒక విద్యుత్ ప్రవాహం ప్రసరించింది. నా గత జన్మ తాలూకు మధురమైన బీజ స్మృతుల్ని మేల్కొల్పింది. జ్ఞాపకం వచ్చింది. పట్టలేని ఆనందంతో వెక్కి వెక్కి ఏడవడం వల్ల నా గొంతు సగం పూడుకుపోయింది. మీరు నా గురుదేవులు బాబాజీ, ఎప్పటికీ నావారే. గతకాలపు దృశ్యాలు సుస్పష్టంగా నా మనసులో మెదులుతున్నాయి. ఇక్కడ ఈ గుహలోనే గడిపాను. కిందటి జన్మలో చాలా ఏళ్ళు. చెప్పనలవి కాని జ్ఞాపకాలు నన్ను ముంచెత్తేస్తూ ఉంటే కన్నీళ్లు నింపుతూ గురుదేవుల పాదాల్లో చుట్టేసుకున్నాను. నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావని 30 ఏళ్ల పైబడి నీకోసం కాసుకొని ఉన్నాను. బాబాజీ గొంతులో దివ్య ప్రేమ తొణికిసలాడింది. నువ్వు మరణానంతర జీవితపు కల్లోల తరంగాల్లోకి జారి అదృశ్యమైపోయావు.
నీ కర్మ అనే మంత్రదండం నిన్ను తాకింది. దాంతో నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు నన్ను చూడలేకపోయినా నీ మించి నా చూపు ఎన్నడూ చెదరలేదు. మహిమాన్వితులైన దేవదూతలు ప్రయాణం చేసే తేజోమయ సూక్ష్మసాగరం మీద నిన్ను వెన్నంటే వచ్చాను. తల్లిపక్షి తన పిల్లలను కాపాడుకుంటూ ఉన్నట్టుగా చిమ్మ చీకట్లో, తుఫానులో, అల్లకల్లోలంలో, వెలుగులో నీ వెనకాలే ఉంటూ వచ్చాను. మానవోచితమైన మాతృగర్భవాస జీవితం నువ్వు పూర్తి చేసుకుని పసిపాపడుగా భూమి మీద పడ్డప్పటి నుంచి నా కన్నెప్పుడు నీ మీదే ఉంది. చిన్నతనంలో నువ్వు గుర్ని ఇసుక దిబ్బల్లో పద్మాసనం వేసి కూర్చొని నీ చిన్నారి ఒంటిని ఇసుకతో కప్పేసుకొని ఉన్నప్పుడు నేను అదృశ్యంగా అక్కడే ఉన్నాను. ఫలించిన ఈ శుభదినం కోసం ఓపికగా ఎదురు చూస్తూ నెలలకు నెలలు, ఏళ్లకు ఏళ్లు నిన్ను కనిపెట్టుకునే ఉన్నాను. ఇప్పటికీ ఇదిగో నీ గుహ పూర్వం నుంచి నీకు ప్రియమైనది. నీ కోసం దీన్ని ఎప్పటికీ శుభ్రంగా సిద్ధంగా ఉంచాను. పునీతమైన నీ గొంగడి ఆసనం ఇదిగో. విశాలమవుతున్న నీ హృదయాన్ని దైవభక్తితో నింపడం కోసం నువ్వు నిత్యము కూర్చునేది ఇక్కడే. నేను తయారు చేసి ఇచ్చిన అమృతాన్ని తాగడానికి నువ్వు తరచూ ఉపయోగిస్తూ వచ్చిన గిన్నె ఇదిగో. చూడు, ఈ ఇత్తడి గిన్నె ఎంత తలతలలాడేలా మెరుగుపెట్టి ఉంచాను. ఎందుకు? ఎప్పుడో ఒకనాడు నువ్వు మళ్ళీ దాంతో తాగుతావని. నాయనా, ఇప్పుడు అర్థమైందా నీకు? గురుదేవా, ఏం చెప్పగలను నేను అంటూ తడబడుతూ మెల్లగా అన్నాను. ఇటువంటి అమరప్రేమ గురించి ఎక్కడైనా ఎవరైనా విన్నారా? నా శాశ్వత నిధిని జీవితంలోనూ మరణంలోనూ కూడా నా వారైన గురుదేవుల్ని ఆనంద తన్మయున్నై తదేకంగా చూస్తూ ఉండిపోయాను. లాహిరి, నీకు పరిశుద్ధి అవసరం. ఈ గిన్నెలో ఉన్న నూనె తాగి ఏటిబొడ్డున పడుకో అన్నారు బాబాజీ. అన్ని సందర్భాల్లో బాబాజీ వ్యవహార జ్ఞానం ముందే ఉంటుంది అనుకున్నాను. పాత జ్ఞాపకాలతో చెట్టుకున్న చిరునవ్వు రాగా ఆయన చెప్పిన ప్రకారం చేశాను. చల్లటి హిమాలయ రాత్రి ముసురుతూ ఉన్నప్పటికీ నాలో హాయి అనిపించే వెచ్చదనం వ్యాపించడం మొదలయ్యింది. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటో తెలియని ఆ నూనె పొద్దుపొడుపు వెచ్చదనంతో రంగరించి ఉన్నదా? ఆ చీకట్లో తీవ్రమైన గాలులు చెలరేగి భయంకరంగా సవాలు చేస్తున్నట్టు గర్జిస్తూ చుట్టూ నన్ను కురడాలతో కొడుతున్నాయి. గగాస్ నదిలోని చల్లని చిట్టిపొట్టి అలలు రాతిగొట్టు ఏటిగట్టున కాళ్ళు చాపి వెల్లగిలా పడుకున్న నా ఒంటి మీదికి వచ్చి పడుతున్నాయి. దగ్గరలో పుల్లు గాంట్రిస్తున్నాయి. అయినా నా గుండెలో ఎంతమాత్రం భయం లేదు. నాలో కొత్తగా పుట్టిన ఉజ్వల శక్తి, అభేద్యమైన రక్షణ ఉందని హామీ తెలియజేసింది. చాలా గంటలు వేగంగా గడిచిపోయాయి. వెళ్ళబారిన పూర్వజన్మ స్మృతులు నా గురుదేవులతో ఇప్పుడు కలిగిన ఉజ్వల పునఃసమాగమంతో కలిసి పడుగుపేగల పనివరుసగా అల్లుకుపోయాయి. ఏవో అడుగుల చెప్పుడు దగ్గర అవుతుండగా ఒంటరిగా నేను చేస్తున్న ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఆ చీకట్లో ఒక మనిషి నాకు చెయ్యి అందించి నేను లేచి నిలబడ్డానికి సాయపడ్డాడు. తరువాత కొన్ని పొడిబట్టలు ఇచ్చాడు. రా అన్నా, గురుదేవులు నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడతను. అడవి గుండా అతడు దారి తీశాడు. దారిలో ఒక మలుపు దగ్గరికి మేము రాగానే దూరాన ఒక నిశ్చల కాంతితో కాలరాత్రి ఒక్కసారిగా కాంతిమయమైంది. అది సూర్యోదయం కావచ్చునా అని అడిగాను. నిజంగా రాత్రి అంతా గడవలేదు కదూ, ఇది అర్ధరాత్రి సమయం అన్నాడతను మృదువుగా నవ్వుతూ. దూరాన కనిపించే ఆ వెలుగు అసదృశులైన బాబాజీ నీ కోసం ఈ రాత్రి సృష్టించిన బంగారు భవనం దగద్దగలు. సుదూరమైన గతంలో నువ్వు ఒకసారి మహాభవనం అందాలు చూసి ఆనందించాలన్న కోరిక వెల్లడించావు. మన గురుదేవులు ఇప్పుడు నీ కోరిక తీరుస్తున్నారు. ఆ విధంగా నిన్ను నీ చివరి కర్మానుబంధం నుంచి విముక్తిని చేస్తున్నారు. తరువాత ఇంకా చెప్పాడతను, ఈ రోజు రాత్రి నీకు క్రియాయోగ దీక్ష ఇచ్చే చోటు రమణీయమైన ఆ మహాభవనమే. నీ ప్రవాసం ముగిసినందుకు సంతోషిస్తూ నీ సోదరులందరూ కలిసి ఇక్కడ స్వాగతం చెబుతున్నారు చూడు. కర్మసూత్రం ప్రకారం మానవుడి ప్రతి కోరిక చివరికి తీరవలసిందే. ఆత్మకు సంబంధించిన కోరికలు ఈ విధంగా మానవుని పునర్జన్మ చక్రానికి కట్టేసే గొలుసన్నమాట. మా ఎదుట కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం ఉంది. లెక్కలేనన్ని రత్నాలతో అలంకరించి ఉండి సువిశాలమైన ఉద్యానవనాల మధ్య సుస్థితమై నిశ్చలమైన జలాశయాల్లో ప్రతిబింబిస్తూ అసదృశమైన శోభతో విరాజిల్లుతున్న అద్భుత దృశ్యం. చాలా ఎత్తైన కమాండ్లకు గొప్ప గొప్ప వజ్రాలు, ఇంద్రనీలాలు, పచ్చలు సంకీర్ణ రీతిలో పొదిగి ఉన్నాయి. కెంపులతో ఎర్రబారి వెలుగొందుతున్న ద్వారాల దగ్గర దివ్య తేజస్సు వెదజల్లుతున్న భవ్యమూర్తులు కొలువై ఉన్నారు. నా స్నేహితుడి వెనకాలే విశాలమైన స్వాగత కక్షలోకి ప్రవేశించాను. అగరు ధూపాలు, గులాబీల పరిమళాలు గాలిలో తేలిపోతున్నాయి. మందంగా వెలుగుతున్న వెలుగు దీపాలు వన్నెల కాంతుల్ని వెదజల్లుతున్నాయి. కొందరు ఎర్రగా, కొందరు నల్లగా ఉన్న భక్తులు చిన్న చిన్న బృందాలుగా కూడి అంతఃశాంతిలో మునిగి మృదు స్వరంతో గానం చేస్తున్నారు. కొందరు నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో ఆసీనులై ఉన్నారు. స్పందనశీలమైన ఆనంద వాతావరణం అంతటా వ్యాపించింది. నేను ఆశ్చర్యపడుతూ ఉండగా నాకు దారి చూపిస్తున్నతను సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, నీ కళ్ళకు పండుగగా ఈ భవనం కళావైభవాన్ని చూసి ఆనందించు.
కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించడం జరిగింది కనుక అన్న ఈ భవన సౌందర్యం మానవ ఊహకు అతీతమైంది. దీని మూలంలో ఉన్న మర్మం ఏమిటో దయచేసి వివరంగా చెప్పు. సంతోషంగా చెప్తాను. నా సహచరుడి నల్లటి కళ్ళు జ్ఞానంతో మెరిశాయి. ఈ భవన సృష్టి విషయంలో వివరించడానికి వీలు కానిది ఏమీ లేదు. బ్రహ్మాండం యావత్తు సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. రోదసిలో తేలు ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం దేవుడి కళ. మానవుడు తన స్వప్న చేతనంలో సకల జీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు తన మనసులోంచే సర్వవస్తు సముదాయాన్ని సృష్టిస్తాడు. ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించాడు. తరువాత దానికి జీవం ఇచ్చాడు. పరమాణు శక్తి, ఆ తర్వాత పదార్థము పుట్టాయి. భూసంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి గరకోలాకృతిగా రూపొందించాడు. దాని అణువులన్నీ దేవుడి సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి. ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తన చెందుతాయి. అణుశక్తి తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. భూభావం స్థూలత్వంలో నుంచి అదృశ్యమవుతుంది. అలాగనే వాడి అవచేతనాపరమైన ఆలోచన అతని స్వప్న వస్తువును రూపొందిస్తుంది. మెలకువలో ఆ సంయోజక ఆలోచన ఉపసంహారమైనప్పుడు ఆ స్వప్నము దాని మూలకాలు కూడా లయమైపోతాయి. మనిషి కళ్ళు మూసుకొని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు. మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు. ఇందులో అతను దేవుడి మౌలిక ఆదర్శాన్ని అనుసరిస్తాడు. అదేవిధంగా అతను విశ్వచైతన్య జాగృతి పొందినప్పుడు బ్రహ్మాండ స్వప్నరూపమైన విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగానే కరిగించేస్తాడు. సర్వార్థ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ మూలక అణువుల్ని సుసంయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించవలసిందిగా ఆదేశించగలరు. క్షణ మాత్రంలో నెలకొల్పిన ఈ బంగారు భవనం, ఈ భూమి ఎంత వాస్తవమైనదో అంత వాస్తవమైనది. బాబాజీ ఈ సుందర సౌధాన్ని తమ మనసులోంచి సృష్టించారు. దాని పరమాణువుల్ని తమ సంకల్ప శక్తి చేత సుసంఘటితంగా నిలిపి ఉంచుతున్నారు. దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించినట్టు, ఆయన సంకల్పం దీన్ని నిలిపి ఉంచుతున్నట్టుగానే ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే బాబాజీ దీన్ని అదృశ్యం చేసేస్తారు అని చెప్పాడు. ఆశ్చర్యంతో నేను అవాక్కునై ఉండిపోగా నాకు దారి చూపిస్తున్నారు ఆయన. ఆ భవనం వైపు చెయ్యి చాపు చూపిస్తూ ఇలా అన్నాడు. అమూల్య రత్నాలతో అద్భుతంగా అలంకృతమై దగద్దగాయమానంగా ఉన్న ఈ రాజసౌధం మానవ ప్రయత్నంతో నిర్మించింది కాదు. దాని బంగారము, రత్నాలు కష్టపడి గనిలోంచి తవ్వినవేవీ కావు. ఇది మానవుడికి ఒక గొప్ప సవాలుగా గణరూపంలో దృఢంగా నిలిచి ఉంది. బాబాజీ మాదిరిగానే తనను దైవ సంతానంగా అనుభూతం కావించుకున్నవాడు తనలో మరుగుపడి ఉన్న అనంత శక్తుల చేత ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలడు. ఒక మామూలు రాతిలో కూడా బ్రహ్మాండమైన అణుశక్తులు గుప్తంగా నిక్షిప్తమై ఉంటాయి. అదేవిధంగా అత్యల్పుడైన భక్తుడు సైతం దివ్యశక్తికి ఉత్పాదక స్థానమే. అలౌకిక ఘటన అంటే ఏమిటి? అదొక మందలింపు, మానవ జాతి మీద గుప్తమైన అధిక్షేపణ. అది వైశేషిక న్యాయ దర్శనాలనే ప్రాచీన భారతీయ గ్రంథాల్లో పదార్థ అణునిర్మాణ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ప్రతి అణుగర్భంలోనూ సూర్యకిరణంలోని అసంఖ్యాకమైన రజోకరాల మాదిరిగా విశాల జగత్తులు ఇమిడి ఉన్నాయి అని యోగ వాసిష్టంలో చెప్పబడి ఉంది. ఆ సాధువు దగ్గరలో ఉన్న బల్ల మించి నాజూకు పనితనం ముట్టిపడే పూల పాత్ర ఒకటి అందుకున్నాడు. దాని పిడి వజ్రాలతో మెరిసిపోతోంది. మన మహాగురువులు అనేక లక్షల స్వతంత్ర విశ్వకిరణాల్ని ఘనీభవింపజేసి ఈ సౌధం నిర్మించారు అంటూ చెప్పసాగాడతను. ఈ పూల పాత్ర, దీని వజ్రాలు కూడా తాగి చూడు. ఇంద్రియానుభవ పరీక్షలన్నిటికీ నిలబడతాయి ఇవి. పూల పాత్రను పరీక్షించాను. దాంట్లో పొదిగిన వజ్రాలు ఒక రాజు దగ్గర ఉండదగినవి. గదగద మెరిసే బంగారం గదిగోడలను చేత్తో తరిగాను. నా మనస్సులో గాఢమైన సంతృప్తి వ్యాపించింది. గత జన్మల నుంచి నా అవచేతనలో ఉన్న కోరిక ఒకటి ఒకేసారి తీరినట్టు, నశించినట్టు కూడా అనిపించింది. మహాప్రాసాదంలోకి దారితీసిన ఈ మిత్రుడు అలంకారాలతో శోభిస్తున్న ప్రమాణుల గుండా, నడవల గుండా కొన్ని గదుల్లోకి నన్ను నడిపించాడు. ఒక చక్రవర్తి ప్రాసాదంలో ఉండే రీతిగా గొప్ప ఉపకరణాలు అమర్చి ఉన్నాయి ఆ గదులు. మేమొక విశాలమైన హాల్లోకి ప్రవేశించాం. దాని మధ్యలో ఒక సింహాసనం ఉంది. దానికి ఉజ్వల వర్ణమేళనంతో దీప్తులు విరజిమ్మే రత్నాలు పొదిగి ఉన్నాయి. అక్కడ పద్మాసనంలో ఆసీనులై ఉన్నారు మహామహులు బాబాజీ. నిగనిగలాడుతున్న నేల మీద ఆయన పాదాల ముందు మొకరిల్లాను. లాహిరి, నువ్వు ఇంకా బంగారు భవనం కోసం కన్న కళ్ళ కోరికలతోనే ఆనందిస్తున్నావా? నా గురుదేవుల కళ్ళు వారి లాగే నిగనిగలాడుతున్నాయి. మేలుకో, నీ లౌకిక తృష్ణలన్నీ శాశ్వతంగా తీరబోతున్నాయి. గూఢమైన ఆశీర్వచనాలు అస్పష్టంగా పలికారు. నాయనా లే, క్రియాయోగం ద్వారా దైవరాజ్యంలోకి ప్రవేశించడానికి దీక్ష తీసుకో. బాబాజీ చెయ్యి చాపారు. ఒక హోమాగ్ని కుండం వెలిసింది. దాని చుట్టూ పండ్లు, పూలు అమరి ఉన్నాయి.
జాజ్వల్యమానమైన ఈ అగ్నివేదిక ముందు మోక్షకారకమైన యోగ ప్రక్రియ దీక్ష స్వీకరించాను. ముహూర్తంలో క్రతువు పూర్తి అయ్యింది. ఆనంద తన్మయావస్థలో నాకు నిద్ర అవసరమే అనిపించలేదు. అమూల్య నిధులతో అద్భుత కళాఖండాలతో నిండి ఉన్న మహాసౌధంలోని గదులన్నింటిలోనూ తిరిగి తరువాత ఉద్యానవనాన్ని సందర్శించాను. దగ్గరలో నిన్నటి రోజున నేను చూసిన గుహల్ని, రాతిగొట్టు కొండ అంచుల్ని గమనించాను. కానీ అప్పుడు ఇవి ఒక మహాసౌధాన్ని, పూలతోటల్ని ఆనుకొని లేవు. చల్లటి హిమాలయ సూర్యరశ్మిలో అద్భుతంగా మెరిసిపోతున్న ప్రసాదంలో మళ్లీ అడుగుపెట్టి నా గురుదేవుల సన్నిధికి చేరాను. ఆయన ఇంకా సింహాసనం మీద ఉపవిష్టులై ప్రశాంత శిష్యగణం చేత పరివేష్టితులై ఉన్నారు. లాహిరి, నీకు ఆకలి వేస్తోంది అంటూ బాబాజీ కళ్ళు మూసుకో అన్నారు. నేను మళ్లీ కళ్ళు తెరిచేసరికి మనోహరమైన మహాసౌధము, దాని ఉద్యానవనాలు అదృశ్యమైపోయాయి. నా శరీరము, బాబాజీ రూపము, వారి శిష్యుల రూపాలు అదృశ్యమైన మహాసౌధం స్థానంలో ఎండపడుతున్న రాతి గుహల ద్వారాలకు దగ్గరలోనే కటిక నేల మీద ఉన్నాను. బంగారు భవనం మాయమైపోతుందని, దాంట్లో బందీలై ఉన్న పరమాణువులు విడుదలై తాము ఉద్భవించడానికి మూలకందమైన ఆలోచనాసార రూపంలో లయమవుతాయని నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన ఆయన చెప్పిన సంగతి గుర్తు చేసుకున్నాను. నేను ఆశ్చర్యంతో స్తంభించిన నా గురుదేవుల వంక సంపూర్ణ విశ్వాసంతో చూశాను. అలౌకిక అద్భుత ఘటనలు జరుగుతున్న ఈ రోజు ఇంకా ఏం ఆశించాలో నాకు తెలియలేదు. భవనాన్ని సృష్టించడానికి ఆశించిన ప్రయోజనం ఇప్పుడు నెరవేరింది అన్నారు బాబాజీ. నేల నుంచి ఒక మట్టి పాత్ర ఎత్తారు. అక్కడ చెయ్యి పెట్టి నువ్వు కోరిన భోజన పదార్థం ఏదైనా సరే తీసుకో. ఖాళీగా వెడుపుగా ఉన్న మట్టి పాత్రను ముట్టుకున్నాను. వెన్నపూసిన వేడివేడి రుచీలు అంటే పూరిల మాదిరి రొట్టెలు, కూర, మిఠాయిలు కనిపించాయి. నేను అవి తింటుంటే ఎప్పటికప్పుడు ఆ పాత్ర నిండి ఉండడం గమనించాను. భోజనం అయిన తర్వాత మంచినీళ్ల కోసం చుట్టూ కలయజూశాను. మా గురుదేవులు నా ఎదుట ఉన్న పాత్ర వైపే చూపించారు. అందులో ఉన్న భోజన పదార్థం అదృశ్యమైంది. దాని బదులు నీళ్లున్నాయి. దైవ సామ్రాజ్యంలో ఐకావసారాల్ని తీర్చే రాజ్యం కూడా కలిసే ఉంటుందని కొద్దిమంది మర్త్య మానవులే ఎరుగుదురు అన్నారు బాబాజీ. దైవ సామ్రాజ్యం భూమికి కూడా వ్యాపించి ఉంటుంది. కానీ భూ సామ్రాజ్యం స్వభావ రీత్యా భ్రాంతి మూలకమైనందువల్ల దాంట్లో సత్యసారం ఉండదు. ప్రియ గురుదేవ, కిందటి రాత్రి మీరు స్వర్గంలోనూ భూమి మీద ఉన్న అందాలకు గల సంబంధాన్ని కళ్ళకు కట్టించారు. మాయమైన మహాసౌధాన్ని గురించి జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వాను. నిజంగా మామూలు యోగి ఎవరు అతి మనోహర విలాస వైభవోపేతమైన పరిసరాల నడుమ పరమాత్ముడి మహత్తర మర్మాల అనుభవ లబ్ధి కోసం దీక్షా స్వీకారం పొందలేదన్నది నిశ్చయం. దానికి ఇప్పటి దృశ్యానికి గల పూర్తి భేదాన్ని ప్రశాంతంగా తిలకించాను. ఆచ్ఛాదన లేని కటికనేల, ఆకాశపు పైకప్పు, ఆదిమ కాలపు ఆశ్రయమిచ్చే గుహలు, ఇవి నా చుట్టూ ఉన్న దేవదూతల వంటి సాధువులకు రమ్యమైన సహజ సన్నివేశాన్ని సమకూర్చాయి అనిపించింది. ఆనాటి మధ్యాహ్నం గత జన్మ సాక్షాత్కారాల జ్ఞాపకాలతో పావనమైన నా గొంగడి మీద కూర్చున్నాను. నా గురుదేవుడి దగ్గరికి వచ్చి నా తల మీద నిమిరారు. నేను నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి అందులో అవిచ్ఛిన్నంగా 7 రోజుల పాటు ఉండిపోయాను. ఆత్మజ్ఞాన స్తరాల్లో ఒకదాని తరువాత ఒకటి దాటుతూ సత్యస్వరూపుడి అమరసీమల్లోకి చొచ్చుకుంటూ పోయాను. మాయావరణాలన్నీ తొలగిపోయాయి. నా ఆత్మ విశ్వాత్ముడి వేదిక మీద సంపూర్ణంగా స్థిరపడింది. 8వ నాడు నేను నా గురుదేవుల పాదాల మీద పడి నన్ను ఎన్నటికీ తమకు దగ్గరగానే తమ పవిత్ర వనభూమిలోనే ఉండనిమ్మని వేడుకున్నాను. నాయన, ఈ జన్మలో నీ పాత్ర జనబాహుల్యం కళ్ళ ఎదుట నిర్వహించాలి. ఈ జన్మకు పూర్వం అనేక జన్మల్లో నువ్వు ఏకాంత జ్ఞాన సాధన భాగ్యం పొందావు. ఇప్పుడు మానవ ప్రపంచంలో కలిసి మసలాలి అన్నారు బాబాజీ నన్ను ఆలింగనం చేసుకుంటూ. నువ్వు వివాహితుడివయ్యి సామాన్య కుటుంబంతో ఉద్యోగ బాధ్యతలతో ఉండేదాకా ఈసారి నువ్వు నన్ను కలుసుకోకపోవడంలో గంభీరమైన ప్రయోజనం ఒకటి మరుగున పడి ఉంది. హిమాలయాల్లో మా రహస్య బృందంలో చేరాలన్న ఆలోచనలు నువ్వు పక్కకి పెట్టాలి. నీ జీవితం ఆదర్శ గృహస్థ యోగికి నిదర్శనంగా సేవ చేస్తూ నగర జన సమూహాల మధ్య గడవాలి. దిగ్భ్రమ చెందిన అనేక మంది లౌకిక స్త్రీ పురుషుల ఆక్రందనలు మహామహుల చెవుల్లో పడకుండా పోలేదు అంటూ ఇలా చెప్పారు ఆయన. మనఃపూర్వకంగా ఆపేక్షించే అసంఖ్యాకులకు క్రియాయోగం ద్వారా ఆధ్యాత్మిక ఉపశమనం కలిగించడానికి నువ్వు ఎంపిక అయ్యావు. సంసార బంధాలతో భారమైన లౌకిక విధులతో చిక్కులు పడుతున్న లక్షలాది జనం తమలాగే సంసారివైన నీ నుంచి కొత్త ఆశ పొందుతారు. అత్యున్నతమైన యోగ ఉపలబ్ధులు సంసారికి అందరానివి కావని వాళ్ళు గ్రహించడానికి నువ్వు దారి చూపించాలి. ప్రపంచంలో కూడా వ్యక్తిగత ప్రయోజనోద్దేశం కానీ అనుబంధం కానీ లేకుండా తన బాధ్యతల్ని నిష్ఠగా నిర్వహించే యోగి నిశ్చయమైన ఆత్మ జ్ఞాన మార్గంలో పయనిస్తాడు. ప్రపంచాన్ని విడవాలని నిన్ను నిర్బంధించే అవసరం ఏదీ లేదు.
ఎంచేతంటే లోపల లోపల నువ్వు దానికి సంబంధించిన ప్రతి ఒక్క బంధాన్ని పూర్వమే తెంపేశావు. నీ కుటుంబానికి, ఉద్యోగానికి, పౌర జీవనానికి, ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన విధుల్ని నువ్వు అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించడానికి ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. దైవపరమైన ఆ ఆశ అనే మధురమైన కొత్త ఊపిరి సంసారుల శుష్క హృదయాల్లోకి చొరబడుతుంది. నీ సంతులిత జీవనం నుంచి వాళ్ళు మోక్షమన్నది అంతఃసన్యాసం నీవే కానీ బాహ్య సన్యాసం మీద ఆధారపడ్డది కాదని అర్థం చేసుకుంటారు. ఉన్నతమైన ఆ హిమాలయ ఏకాంత ప్రదేశాల్లో మా గురుదేవుల వాక్కులు వింటూ ఉంటే నా కుటుంబము, ఆఫీసు ప్రపంచము ఎంత దూరమో అనిపించింది. అయినా ఆయన వాక్కుల్లో కఠోర సత్యం ధ్వనించింది. పావనమైన ఈ శాంతిధామాన్ని విడిచి వెళ్ళడానికి అనుకువగా అంగీకరించాను. యోగ విద్యను గురువు నుంచి శిష్యుడికి ప్రసారణ చేసేటప్పుడు పాటించవలసిన సనాతన కఠిన నియమాల్ని బాబాజీ నాకు బోధించారు. యోగ్యులైన శిష్యులకు మాత్రమే క్రియాకీలకం ప్రసాదించు అన్నారు బాబాజీ. దైవాన్వేషణలో అన్నిటినీ త్యజించడానికి ప్రతిజ్ఞ పూనిన వాడే ధ్యాన యోగం ద్వారా పరమరహస్యాల చిక్కుముళ్ళు విడదీయడానికి అర్హుడు. గురుదేవ, మరుగున పడిన ప్రక్రియని పునరుద్ధరించి మీరు మానవ జాతికి మహోపకారం చేసినట్టే శిష్యరికానికి కావలసిన కఠిన నియమాల్ని సడలించి ఆ లాభాన్ని పెంచరు అని విన్నవించుకుంటూ బాబాజీ కేసి చూశాను. చిత్తశుద్ధి గల అన్వేషకులందరూ మొదట్లోనే సంపూర్ణ అంతఃసన్యాసానికి ప్రతిజ్ఞ పూనలేకపోయినప్పటికీ వారందరికీ కూడా క్రియాయోగం అందించడానికి నన్ను అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో 3 విధాలైన క్లేశాలకి గురి అయ్యే పీడిత స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన ప్రోత్సాహం అవసరం. వాళ్ళకి క్రియాయోగ దీక్ష అందకుండా చేసినట్లయితే వాళ్ళు ఎన్నటికీ ముక్తి మార్గమే తొక్కకపోవచ్చు. అలాగే కానీ ఈశ్వరేచ్ఛ నీ ద్వారా వ్యక్తమయ్యింది. వినయంగా నిన్ను సహాయం అడిగే వాళ్ళందరికీ క్రియాయోగ దీక్ష ఇయ్యి అని జవాబిచ్చారు దయామయులైన గురుదేవులు. కొద్దిసేపు మౌనం దాల్చిన అనంతరం బాబాజీ ఇంకా చెప్పారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీతలో ఇచ్చిన గొప్ప హామీని నీ శిష్యుల్లో ప్రతి ఒక్కరికి వినిపించు. ఈ ధర్మం అంటే ఈ ధార్మిక ప్రక్రియ ఏ కొద్దిపాటి అయినా ఆచరణలో పెడితే అది నిన్ను పెద్ద భయం నుంచి అంటే మహతో భయాత్ కాపాడుతుంది. అంటే జనన మరణ చక్ర పరిక్రమణలో సహజంగా ఉండే మహాక్లేశాల నుంచి కాపాడుతుంది. ఈ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక క్లేశాలు ఈ 3 వరుసగా జబ్బు, మానసిక లోపాలు లేదా వైకల్యాలు, ఆత్మాభిషేకమైన అవిద్య అన్న రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటాయి. మొదట్లో మహావతార్ బాబాజీ ఇతరులకు క్రియాయోగ దీక్ష ఇవ్వడానికి లాహిరి మహాశయులకు ఒక్కరికే అనుమతి ఇచ్చారు. తరువాత యోగావతార మూర్తులైన లాహిరి మహాశయులు క్రియాయోగం ఉపదేశించడానికి తమ శిష్యుల్లో కొందరికి కూడా అధికారం ఇమ్మని కోరారు. బాబాజీ అంగీకరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో క్రియాయోగ దీక్షా ప్రదానం క్రియాయోగ పథంలో ప్రగతి సాధించి లాహిరి మహాశయుల నుంచి కానీ ఆ యోగావతారుల అధికృత శిష్యులు ఏర్పరిచిన మార్గాల నుంచి కానీ అధికారం పొందిన వాళ్ళకి మాత్రమే పరిమితమై ఉండాలని ఆదేశించారు. యథావిధిగా అధికారం పొందిన క్రియాయోగ ఉపదేశకుల దగ్గర దీక్ష తీసుకున్న భక్తి విశ్వాసాలు గల క్రియాయోగులందరి ఆధ్యాత్మిక సంక్షేమానికి జన్మ జన్మాంతర బాధ్యత తాము స్వీకరిస్తామని బాబాజీ కనికరంతో అన్నారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా క్రియాయోగ దీక్ష తీసుకున్న వాళ్ళు క్రియాయోగ ప్రక్రియను తాము ఇతరులు ఎవ్వరికీ వెల్లడి చేయం అని ఒక ప్రమాణ పత్రం మీద తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సులభము సునిశ్చితము అయిన క్రియాయోగ ప్రక్రియ అధికారం పొందని ఉపదేశకుల మూలంగా మార్పులకు, వికారాలకు లోను కాకుండా పరిరక్షితమై మౌలిక వికార రూపంలో నిలిచి ఉంటుంది. సామాన్య ప్రజలు క్రియాయోగం వల్ల లాభం పొందడానికని బాబాజీ పురాతనమైన వానప్రస్థ సన్యాసాశ్రమ సంబంధమైన నిర్బంధాలు తొలగించినప్పటికీ దీక్ష కోరే వారికి ఎవరికైనా సరే క్రియాయోగ సాధనకు తయారుగా ప్రాథమిక ఆధ్యాత్మిక శిక్షణ కాలం 1 లాహిరి మహాశయులు వారి ఆధ్యాత్మిక పరంపరలోని శిష్యులందరూ విధించాలని ఆయన ఆదేశించారు. క్రియాయోగం వంటి అత్యున్నత యోగ ప్రక్రియ సాధన అస్థిరమైన ఆధ్యాత్మిక జీవితానికి సరిపడేది కాదు. క్రియాయోగం ధ్యాన ప్రక్రియను మించినది. అదొక జీవిత మార్గం. అంచేత దీక్ష పొందేవాడు కొన్ని ఆధ్యాత్మిక విధుల్ని, నిషేధాల్ని మన్నించడం అవసరం అవుతుంది. మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయ, స్వామి శ్రీ యుక్తేశ్వర్, బ్రహ్మంస యోగానంద గారుల ద్వారా పారంపర్యంగా వచ్చిన ఈ బోధనను యోగదా సత్సంగ సొసైటీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ నిష్ఠగా పాటిస్తున్నాయి. వైఎస్ఎస్ఆర్ఎఫ్ వారి పాఠాల ద్వారాను, వైఎస్ఎస్ఆర్ఎఫ్ వారి అధికారం పొందిన ప్రతినిధుల ద్వారాను క్రియాయోగానికి ఉపక్రమణగా నేర్పే
హంస ఓం ప్రక్రియలు క్రియాయోగ పథంలో అంతర్భాగాలే. ఈ ప్రక్రియలు ఆత్మసాక్షాత్కారం పొందడానికి చైతన్యాన్ని జాగృతం చేయడంలోనూ ఆత్మను దాస్యం నుంచి విముక్తం చేయడంలోనూ సమర్థమైనవి. ఆయన చేసిన అద్భుతమైన ఈ వాగ్దానం వల్ల ఊరట చెంది కొత్తగా పొందిన దివ్యజ్ఞాన స్వర్ణంతో సంపన్నుని అయి కొండ దిగువల దారి పట్టాను. ఆఫీసులో నా తోటి ఉద్యోగులు నాకు మనసారా స్వాగతం పలికారు. మర్నాడు ఉదయం నేను వీడుకోలు దీవెన కోసం గురుదేవుల పాదాల దగ్గర మోకరిల్లినప్పుడు ఆయన్ని విడిచి వెళ్లాలంటే నాలో ఎంత గాఢమైన అయిష్టత ఉందో ఆయన పసిగట్టారు. మనకి ఎడబాటు లేదు నాయనా అంటూ ఆప్యాయంగా నా భుజం నిమిరారు. నువ్వు ఎక్కడున్నా నన్నెప్పుడు పిలిచినా తక్షణం నీ దగ్గర ఉంటాను. ఆయన చేసిన అద్భుతమైన ఈ వాగ్దానం వల్ల ఊరట చెంది కొత్తగా పొందిన దివ్యజ్ఞాన స్వర్ణంతో సంపన్నుని అయి కొండ దిగువ దారి పట్టాను. ఆఫీసులో నా తోటి ఉద్యోగులు నాకు మనసారా స్వాగతం పలికారు. 10 రోజులుగా వాళ్ళు ఆ హిమాలయాల్లో నేను దారి తప్పిపోయానని భావించారు. త్వరలో మా ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తరం వచ్చింది. లాహిరి దానాపూర్ ఆఫీసుకు తిరిగి రావాలి అనింది. రాణికేత్కు అతని బదిలీ పొరపాటున జరిగింది. రాణికేత్ విధులు చేపట్టడానికి మరో వ్యక్తిని పంపి ఉండవలసింది. భారతదేశంలో ఈ బహుదూర స్థలానికి నన్ను రప్పించడానికి దారితీసిన సంఘటనల పరస్పర వ్యతిరేక దిశాభిముఖమైన వృత్త ప్రవాహాలను తలుచుకుంటూ చిరునవ్వు నవ్వుకున్నాను. దానాపూర్కు తిరిగి వచ్చే ముందు మురాదాబాద్లో ఉన్న ఒక బెంగాలీ కుటుంబంతో కొన్నాళ్లు గడిపాను. అక్కడ నన్ను కలుసుకోవడానికి 6 వచ్చారు. ఆధ్యాత్మిక విషయాల మీదికి నేను సంభాషణ మళ్లించేసరికి నాకు ఆతిథ్యం ఇచ్చిన ఆయన నిరాశగా ఇలా అన్నారు. ఈ రోజుల్లో ఇండియాలో సాధువులే కరువయ్యారు. దానికి నేను బాబు ఈ గడ్డ మీద ఇప్పటికీ ఉన్నారు మహామహులు అంటూ ఆక్షేపణ తెలిపాను. ఉత్సాహం పెళ్లిబుక్కడం వల్ల హిమాలయాల్లో నా అలౌకిక అద్భుత అనుభవాల్ని వాళ్ళకి చెప్పాలన్న ఊపు వచ్చింది నాకు. ఆ మిత్ర బృందం మర్యాదగానే అపనమ్మకం తెలియబరిచింది. వాళ్ళల్లో ఒకరు ఊరడింపుగా ఇలా అన్నారు. లాహిరి గారు, పలచబడ్డ ఆ కొండగాలుల్లో మీ మనసు ప్రయాసకు గురైంది. మీరిప్పుడు చెప్పింది ఏదో పగటికల. సత్యనిష్టమైన ఉత్సాహంతో ఊగిపోయి ఉచితమైన ఆలోచన కొరవడి మాట్లాడాను. నేను గనక పిలిచినట్లయితే నా గురుదేవుడు ఇక్కడ ఈ ఇంట్లోనే దర్శనమిస్తారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ ఆసక్తి మిలమిల్లాడింది. అటువంటి అద్భుతం చూడాలన్న ఉత్సుకత వాళ్ళలో కలగడంలో విడ్డూరం లేదు. కొంత మటుకు అయిష్టంగానే నేను ప్రశాంతమైన ఒక గది, 2 కొత్త ఉన్ని గొంగళ్ళు కావాలని అడిగాను. గురుదేవులు ఆకాశంలోంచి భౌతిక రూపం ధరిస్తారు అన్నాను. తలుపు అవతల నిశ్శబ్దంగా ఉండండి, కాసేపట్లో పిలుస్తాం మిమ్మల్ని. మా గురుదేవుల్ని సవినయంగా ఆవాహన చేస్తూ ధ్యాన స్థితిలో మునిగిపోయాను. చీకటి చేసిన గది ప్రశాంతి కలిగించే పలచని వెలుతురుతో నిండిపోయింది. దాంట్లోంచి తేజోవంతమైన బాబాజీ ఆకృతి క్రమంగా వెలువడింది. లాహిరి, ఇంత స్వల్ప విషయం కోసం పిలుస్తావా నన్ను? గురుదేవుల చూపు కఠినంగా ఉంది. సత్యమన్నది హృదయపూర్వకంగా అన్వేషించే వాళ్ల కోసం, వ్యర్థమైన కుతూహలం గల వాళ్ల కోసం కాదు. ఎవరైనా చూసినప్పుడు నమ్మడం సులువే, అప్పుడిక కాదనడానికి ఏమీ ఉండదు. అతీంద్రియ సత్యాన్ని అనుభూతం చేసుకోవడానికి యోగ్యులు, దాన్ని ఆవిష్కరించే వాళ్ళు స్వాభావిక భౌతికవాదపరమైన సంశయశీలతను జయించిన వాళ్లే. ఆ తర్వాత ఆయన గంభీరంగా నన్ను వెళ్ళనియ్యి అన్నారు. నేను బతిమాలుకుంటూ ఆయన పాదాల మీద పడ్డాను. పూజ్య గురుదేవా, ఘోరమైన నా తప్పు తెలుసుకున్నాను. సవినయంగా మీ క్షమాపణ కోరుతున్నాను. నేను మిమ్మల్ని పిలవడానికి సాహసించింది ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్లైన వీళ్ళ మనసులో విశ్వాసం కలిగించడానికి. నా ప్రార్థన మన్నించి మీరు ఎలాగా ప్రత్యక్షమయ్యారు కనుక దయచేసి నా స్నేహితులకు ఆశీస్సులు ప్రసాదించకుండా మాత్రం వెళ్ళకండి. వాళ్ళు అవిశ్వాసులే అయినప్పటికీ చిత్రమైన నా ప్రతిజ్ఞావాక్యంలోని సత్యాన్ని శోధించడానికైనా కనీసం సుముఖంగా ఉన్నారు. సరే, కొంచెం సేపు ఉంటాను. స్నేహితుల ముందు నీ మాట పోవడం నాకు ఇష్టం లేదు అన్నారు బాబాజీ. ఆయన ముఖం శాంతపడింది. కానీ మృదువుగా ఇలా అన్నారు. నాయన, ఇక నుంచి నేను నీకు అవసరమైనప్పుడే వస్తాను. నువ్వు పిలిచినప్పుడల్లా మాత్రం రాను. నేను తలుపు తెరిచినప్పుడు మిత్ర బృందంలో గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. తమ కళ్ళని తామే నమ్మలేక నా మిత్రులు గొంగడి ఆసనం మీద ఉన్న తేజవంతమైన స్వరూపాన్ని తేరిపారా చూశారు. ఆత్మసాక్షాత్కార సాధన పథంలో లాహిరి మహాశైల వంటి జ్ఞానులైన మహాపురుషులు కూడా ఉత్సాహాతిశయానికి లోబడిపోయి క్రమశిక్షణకు గురి అవుతూ ఉంటారు. దివ్య గురువైన కృష్ణుడు భక్తాగ్రుణ్ణి అయిన అర్జునుడిని మందలించడం భగవద్గీత చాలా సందర్భాల్లో చదువుతాము. ఇది సామూహిక సమ్మోహనం అంటూ అట్టహాసంగా నవ్వాడొకతను. మాకు తెలియకుండా ఈ గదిలోకి ఎవరూ ప్రవేశించడం అసంభవం. బాబాజీ చిరునవ్వు చిందిస్తూ ముందుకు వచ్చి తమ శరీరంలో వెచ్చని గట్టి మాంసాన్ని ముట్టుకొని చూడమని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు. సందేహాలు పటాపంచలైపోయాయి. మా స్నేహితులు దిగ్భ్రమతో కూడిన పశ్చాత్తాపంతో నేల మీద పడి సాష్టాంగ ప్రణామం చేశారు. హల్వా తయారు చేయించండి. తమ భౌతిక వాస్తవికత విషయమై
అక్కడి వాళ్ళకి మరింత నమ్మకం కలిగించడం కోసం బాబాజీ ఈ కోరిక కోరారని నాకు తెలుసు. పాయసం ఉడుకుతూ ఉండగా దివ్య గురువులు చనువుగా మాట్లాడారు. సంశయాలు అయిన ఈ తామస్లు భక్త శిఖాములైన సెయింట్ పాల్ల మాదిరిగా మారిపోవడం గొప్పగా జరిగింది. మేము హల్వా తిన్న తర్వాత బాబాజీ ఒక్కొక్కరిని ఆశీర్వదించారు. హఠాత్తుగా ఒక్క మెరుపు మెరిసింది. బాబాజీ దేహం తాలూకు రుణవిద్యుదను మూలకాలు తక్షణమే రసాయన విఘటన చెంది విస్తరించే బాష్పమయ్యే కాంతిలా మారిపోవడం మేము కల్లారా చూశాం. దైవానుసంధానం పొందిన గురుదేవుల సంకల్ప శక్తి ఆయన శరీరంగా సంఘటితమై ఉన్న ఇతర పరమాణువుల మీద తనకున్న పట్టు సడలించింది. వెంటనే కొట్లాదిగా ఉన్న చిన్న ప్రాణకణిక విస్ఫులింగాలు అనంత ప్రాణశయంలోకి అంతర్హితమయ్యాయి. మృత్యుంజయుల్ని నా కళ్ళతో నేను చూశాను. వాళ్లల్లో మైత్ర అనే ఆయన పూజ్యభావంతో అన్నాడు. కొత్త జాగృతి కలిగించిన ఆనందంతో ఆయన ముఖబింబమే మారిపోయింది. చిన్న పిల్లవాడు నీటి బుడగలతో ఆడుకున్నట్టే పరమగురుదేవులు దేశకాలాలతో ఆట ఆడుకున్నారు. స్వర్గ భూలోకాల కీలకాలు చేతనున్న వ్యక్తిని చూశాను. త్వరలోనే దానాపూర్ తిరిగి వచ్చాను. ఆత్మతత్వంలో దృఢంగా నిలదొక్కుని ఉండి గృహస్థ సంబంధమైన రకరకాల సంసార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు మళ్లీ చేపట్టాను అంటూ ముగించారు లాహిరి మహాశయులు. ఉత్తరోత్తర ఆత్మసాక్షాత్కార సాధనలో గొప్ప ప్రగతి సాధించిన కారణంగా మైత్ర మహాశైలుగా పేరు పొందిన వ్యక్తి నేను హైస్కూల్ చదువు పూర్తి చేసుకున్న కొత్తలో మైత్ర మహాశైలిని కలుసుకున్నాను. నేను కాశీలో ఆశ్రమవాసిగా ఉన్నప్పుడు ఆయన మహామండల ఆశ్రమాన్ని సందర్శించారు. మురాదాబాద్ మిత్ర బృందం ముందు బాబాజీ సాక్షాత్కరించడం గురించి అప్పుడు చెప్పారు ఆయన నాకు. ఈ అలౌకిక అద్భుత ఘటన ఫలితంగా నేను లాహిరి మహాశైలుకు యావజ్జీవ శిష్యుణ్ణి అయ్యాను అని నాకు చెప్పారు మైత్ర మహాశైలు. బాబాజీతో జరిగిన మరో సమాగానికి సంబంధించిన కథ కూడా లాహిరి మహాశైలు స్వామి కేవలానంద గారికి, శ్రీ యుక్తేశ్వర్ గారికి చెప్పారు. ఆ సందర్భము నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను అన్న వాగ్దానాన్ని పరమగురుదేవులు నెరవేర్చిన అనేక సందర్భాల్లో ఒకటి. అలహాబాద్లో కుంభమేళా జరుగుతున్న సన్నివేశం అది అని చెప్పారు లాహిరి మహాశైలు తమ శిష్యులకు. ఆఫీసు పనుల నుంచి కొంచెం వెసులుబాటు దొరికినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఈ పవిత్ర ఉత్సవానికి హాజరవడం కోసం దూర ప్రదేశాల నుంచి వచ్చిన సన్యాసి సాధుజనాల గుంపుల మధ్య తిరుగుతూ ఒంటికి బూడిద పూసుకొని చేత్తో భిక్షాపాత్ర పట్టుకొని ఉన్న ఒక తపస్విని చూశాను. ఈ మనిషి మోసగాడిలా ఉన్నాడన్న ఆలోచన నా మనసులో పుట్టింది. బాహ్య వైరాగ్య చిహ్నాలు ధరించాడే కానీ దానికి సరిపడే అంతరంగం లేనివాడనిపించింది. నేను ఆ తపస్విని దాటి వెళ్ళగానే నా చూపు బాబాజీ మీద పడి ఆశ్చర్యపోయాను. ఆయన తల అట్ట కట్టేసిన ఒక సన్యాసి ముందు మొక్కరిల్లుతున్నారు. గురూజీ అంటూ ఆయన పక్కకి వెళ్ళాను. మీరిక్కడ ఏం చేస్తున్నారు? నేను ఈ సన్యాసి కాళ్ళు కడుగుతాను, తరువాత ఈయనకు వంట గిన్నెలు తోమి పెడతాను. బాబాజీ చిన్న పిల్లవాడిలా నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు. మనుషులు అధికులైనా అదములైనా వాళ్ళ దేహాలయాలన్నిటిలోనూ సమానంగానే ఈశ్వరుడు నివసిస్తున్నట్టు చూడాలి, కానీ ఎవరినీ నేను విమర్శించకూడదని తాము కోరుతున్నట్టు నాకే తెలియజేస్తున్నారని గ్రహించాను. మహాగురుడు ఇంకా ఇలా చెప్పారు. సాధువుల్లో జ్ఞానుల్ని అజ్ఞానుల్ని కూడా సేవించడం వల్ల నేను అన్నిటికంటే ఎక్కువగా దేవుడికి సంతోషం కలిగించే వినయమనే సర్వోత్తమ గుణాన్ని అలవర్చుకుంటున్నాను. స్వర్గంలోనూ భూలోకంలో ఉన్న వాటిని చూడ్డానికి తనను తాను తక్కువ చేసుకుంటాడు. తనను తాను గొప్పగా తలుచుకునే వాళ్ళల్లా నీచపడక తప్పదు. తనను తాను తక్కువ చేసుకునేవాడు గొప్పవాడు కాకమానుడు అని బైబిల్లో చెప్పబడింది. అహంకారాన్ని లేదా మమతత్వాన్ని తగ్గించడం అంటే తన అనంత సత్తను ఆవిష్కరించుకోవడం అన్నమాట. థ్యాంక్ యూ మాస్టర్స్. 34వ అధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ.